అండి నేను మా పాప కోసం మల్టీగ్రెయిన్ రైస్ చేస్తున్నా. బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ రైస్ చేస్తున్నా. పిల్లలు తింటే చాలా మంచిదండి, హెల్త్ ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది. అందులో కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత పప్పు బియ్యం అన్నీ వేసుకోవాలి. కొంచెం వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు వేపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. వీటిని మంచిగా వేపుకుంటామండి. ఆయిల్లో వేపుకొని కొంచెం పసుపు వేసుకొని నీళ్ళు పోసి ఉడికించుకోవడం. ఉప్పు వేసి కారం ఇష్టం ఉన్న వాళ్ళు కారం వేసుకోవచ్చు, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. మంచిగా వేపుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి. వేపుకొని బాగా వాటర్ పోసుకున్నాం. ఒక 5-6 విజిల్స్ ఇప్పించుకోవాలండి. అప్పుడే అన్నం పప్పు మెత్తగా డైజెషన్ మంచిగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నా. బాయ్. ఉడికినాక మళ్ళీ కలుద్దాం. మన పిల్లల కోసం రెడీ చేసిన మల్టీగ్రెయిన్ రైస్ అయితే ఉడికిపోయింది. దీంట్లో కొంచెం నెయ్యి వేసి పిల్లలు పెట్టేస్తే బాగా తింటారు ఇష్టంగా. తీసి మన బౌల్ వేసుకుందాం. మంచిగా మెత్తగా ఉడికిపోయింది. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్.